ఈ జీవి పేరు కందిరీగండి. ఈ కందిరీగ తన గూడు కట్టుకుంటున్న విధానాన్ని గమనిస్తే మనకెన్నో గొప్ప పాఠాలు అర్థమవుతాయి. ఇంతకీ ఏమిటా పాఠాలంటే, దేవుడు ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. రెండవది, దేవుడు ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవిని పోషిస్తున్నారు. మూడవది, దేవుడు ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి తన ఆహారాన్ని సంపాదించుకునే జ్ఞానాన్ని ఇచ్చాడండి. ఒక కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం కదా, నేను జన్మించాను, నా జన్మకి అర్థం లేదు, నన్ను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు, నాకు ఎవ్వరూ సహాయం చేయటం లేదు, నన్ను ఎవ్వరు గుర్తించటం లేదు అని గమనించాలి. ఈ చిన్న జీవికే దేవుడు జ్ఞానం ఇచ్చాడే, మనకివ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఈ చిన్న జీవికే శక్తినిచ్చాడే, మనకిస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మనమే గుర్తించడం లేదండి. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు మనకిచ్చిన శక్తిని, దేవుడు మనల్ని పోషిస్తున్న విధానాన్ని మనం గుర్తించడం లేదు. మనం గుర్తించకుండా దేవుణ్ణి దూషించడం మంచిదేనా?